పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారికి, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 సంవత్సరంలో జయపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జయపాల్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కొరకు కల్వకుర్తి రావడం జరిగింది. కల్వకుర్తి వచ్చినప్పుడు కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని. ఆ రోజు ఆయన ప్రకటించింది ఏంటంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 1 సంవత్సరం లోపల పూర్తి చేస్తాం, 12,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం, పాత పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా కూడా 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం, మొత్తం 12,50,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించడం జరిగింది. పాపం జయపాల్ రెడ్డి గారు చనిపోయి స్వర్గంలో ఉన్నాడు. ఆయన పేరును ఉపయోగించుకొని ఆయన పేరుతో పాటు ఆయనకున్నటువంటి ప్రతిష్టను కూడా దెబ్బతీసిండు, ముంచేసిండు. జయపాల్ రెడ్డి గారి ఆత్మ స్వర్గంలో ఘోషిస్తుంది. ఎందుకంటే ఈయన జయపాల్ రెడ్డికి అల్లుడు కావాలి, మాడుగుల నుంచి పిల్లని చేసుకున్నాడు. ఇంతవరకు నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కరివేన కానీ, ఉద్దండపూర్ కానీ 90% పనులు పూర్తి అయినాయి. మొదటి పంపు కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ 1,100-1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పనులు పూర్తి చేసి ఆ రిజర్వాయర్స్ నింపలేనటువంటి అసమర్థులు. నింపలే. కనీసం రిజర్వాయర్స్ నింపితే ఒక భూగర్భ జలం పెరిగి ఇంకా ఎక్కువ విస్తీర్ణం రైతులకు సాగయ్యేది. నింపలేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు కాలువల కొరకు ఆమోదించబడ్డది, మంజూరైనవి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజర్వాయర్స్ నుంచి మొత్తం జిల్లాకు కావాల్సిన కాలువలు ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. ఒక తట్ట మన్ను కూడా తీయలేదు, ₹1 కూడా కేటాయించలేదు. ఇది పాలమూరు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వము, దాంతోపాటు పాలమూరు బిడ్డ అనే, నేను నల్లమల పులిబిడ్డ అంటాడు, కల్వకుర్తి బిడ్డని అంటాడు. మాకు సిగ్గేస్తుంది చెప్పుకోవడానికి. అంటే పాలమూరు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయినా కనీసం పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నీ పదవికి అర్థమేముంటుందని చెప్పి ఈ సందర్భంగా నేరుగా ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు ఒకసారి చూస్తే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మాకు ఒట్టెం ద్వారా కానీ, లేకుంటే ఉద్దండపూర్ నుంచి కానీ, మా కల్వకుర్తి ప్రాంతానికి హై లెవెల్ కెనాల్స్ ద్వారా 1,25,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. తలకొండపల్లి మండలం వస్తుంది, ఆమనగల్ వస్తుంది, వెల్దండ వస్తుంది, మాడుగులు వస్తుంది, ఒంగూరు వస్తుంది, కల్వకుర్తి వస్తుంది, పైభాగం మొత్తం కూడా వస్తుంది. అదేవిధంగా కేఎల్ఐ ద్వారా మాకు 80,000-90,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అది పూర్తి చేయలేదు, ఇది పూర్తి చేయలేదు. కేఎల్ఐ గురించి అయితే పట్టింపే లేదు. కేఎల్ఐ గురించి పట్టింపే లేదు. ఇప్పుడే పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాలువల సామర్థ్యం చాలా తక్కువ ఉంది. 3 పంపులు నడిస్తేనే మొత్తం కూడా తెగిపోతున్నాయి. ఇవాళ కేఎల్ఐ ద్వారా మాది టేలాండ్, గుడిపల్లి గట్టు నుంచి కల్వకుర్తి జంగారెడ్డిపల్లికి 165 కిలోమీటర్లు ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 565 కోట్ల రూపాయలతోటి కాలువలు పూర్తి చేసిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అందరి అభ్యర్థన మేరకు జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల వరకు 60 కిలోమీటర్ల కాలువకు 182 కోట్ల రూపాయలు ఇచ్చాడు, పూర్తి చేసినాం. మాడుగులు ఎవరిది? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అత్తగారు ఊరు. కాలువలు తవ్వినాం. రైతులు మొత్తం పంటలు వేసుకున్నారు, వేరుశెనగ వేసుకున్నారు, వరి పంట వేసుకున్నారు, వరి ధాన్యం, మొక్కజొన్న అన్నీ వేసుకున్నారు. ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఇంకో 15 రోజులు 20 రోజులు నీళ్ళు ఇస్తే కనీసం తళ్ళు వేసుకొని ఆ పంటలు పండించుకునే అవకాశం ఉండే.
లేదు. మేమెంత ఇప్పుడు ప్రయత్నం చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, రైతులు ఎంత వేడుకున్నా, ప్రభుత్వం దగ్గరికి పోయినా, కాళ్ళు మొక్కినా, ఏళ్ళు మొక్కినా కనికరం లేదు. ఆ విధంగా మాడుగుల వరకు కూడా వాటర్ ఇస్తలేరు. ఇలా ఆమంచ చిలివేరు వరకే వాటర్ వస్తుంది. దుందిబీ దాటి అవతలికి వాటర్ వస్తలేదు. ఏం కావాలి రైతులు? రైతుల గురించి పట్టింపు లేదు. కరెంటు పోతుంది, 3 ఫేజ్ లేదు. అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు, రాయితీలు, రైతు భరోసా అటువంటిది లేదు. చివరికి కేఎల్ఐ ద్వారా ఇచ్చే వాటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం మీదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి పాలమూరు రంగారెడ్డి, పాలమూరు కల్వకుర్తి కేఎల్ఐ అంటే కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది పాలమూరు జిల్లాలో. ఈ కృష్ణానది పైన అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ అనేక ప్రాజెక్టులు, భీమా ప్రాజెక్టు ఉంది, నెట్టెంపాడు ఉంది, జూరాల ఉంది, కల్వకుర్తి ఉంది, కోయిల్ సాగర్ ఉంది. దీనికి తోడు ఆర్డీఎస్ కెనాల్ కూడా అక్కడ తుంగభద్ర నది వచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి కృష్ణానదికి సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా కంప్లీట్ చేస్తే సుమారు ఒక మన రంగారెడ్డి అండ్ పాత పాలమూరు జిల్లాలో 25 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. గతంలో 15 లక్షల మంది వలసపోయేది. కేసీఆర్ నాయకత్వంలో వలసలు తిరిగి వచ్చేసినాయి మళ్ళీ. కానీ మళ్ళీ ఇప్పుడు వలసపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఆ విధంగా మరి రేవంత్ రెడ్డి గారు జననీ జన్మభూమిక్ష స్వర్గాదపి గరియస్ అని చెప్పి శాస్త్రంలో ఉంది. పుట్టినటువంటి ఆ ప్రాంతం కానీ, కన్నటువంటి తల్లిదండ్రులు కానీ స్వర్గం కన్నా గొప్పని. నీకు గొప్ప అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయినవు, మరి ఎందుకు చేస్తలేవు? కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమో కూటిలో రాయి తీయనంట, ఏట్ల రాయి తీసిరంట. ఉట్టికి ఎగిరిన అమ్మనంట స్వర్గానికి ఎగిరిందట. రేవంత్ రెడ్డి గారు ఇళ్ళలకగానే పండుగ కాదు, ఏదో మురుస్తున్నావు, ఏదో అధికారం చేతబెట్టుకుని అహంకారంతో మాట్లాడుతున్నావు. ప్రజలకు ఇచ్చినటువంటి మాట మొత్తం కూడా తప్పినవు, మోసం చేసినవు. చివరకు పాలమూరు నీకు ఇచ్చినటువంటి ఈరోజు పదవి ఇచ్చినటువంటి పాలమూరు జిల్లా కూడా అన్యాయం చేస్తున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలమూరు జిల్లాకు ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి పాలమూరు సస్యశ్యామలం చేసి ఆ విధంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.